హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఇమాజినేషన్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. You imagine what you desire, you will. What you imagine and at last you create, you will. ఒక విష్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవటం నిజానికి అంత పెద్ద కాంప్లికేటెడ్ పని ఏమీ కాదు. మీరు గనక మేనిఫెస్టేషన్లోని రియల్ ఎనర్జీని ఎలా పనిచేస్తుందో అలానే కొన్ని బేసిక్ రూల్స్ తెలుసుకుంటే చాలు. ఈ వీడియోలో 9 ఇంపార్టెంట్ రూల్స్ మీ విష్ని వాస్తవ రూపం దాల్చేలా చేయటంలో సహాయపడతాయి. అట్ ద సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు ఫుల్లెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయటానికి కూడా. అందులో మొదటిగా బీ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. మీరు ఒక విష్ని మేనిఫెస్ట్ చేయడానికి ఏ టెక్నిక్ని యూస్ చేస్తున్నా సరే ప్రజెంట్ మూమెంట్లోనే ఉండాలి. మీ ఎనర్జీని కంప్లీట్గా ప్రజెంట్ మూమెంట్లో ఫోకస్ చేయాలి. మీరు ఏ కోరికను విజువలైజ్ చేస్తున్నా, ఫీల్ అవుతున్నా, మీరు ఏ స్టేట్లో ఉండాలి అంటే కంప్లీట్గా మీ కోరిక ఆల్రెడీ మీకు మేనిఫెస్ట్ అయినట్టుగా విజువలైజేషన్ చేయాలి. అలా ఆ స్టేట్ని మీరు మీ మైండ్లో ఫిక్స్ చేసి దాన్ని రీచ్ అవ్వటానికి మీరు యాక్షన్స్ని దానికి అనుగుణంగా తీసుకోవాలి. సో దట్ మీకు అది ఫిజికల్ ఫామ్లో క్రియేట్ అవుతుంది. ఇక రెండవ రహస్యం ఏమిటి అంటే మీకు ఉన్న కోరికను మీతోనే ఉంచుకోండి. దాని గురించి, ఆ కోరికల గురించి గొప్పగా చెప్పుకోవద్దు. వై? ఎందుకు అంటే సైలెన్స్ అనేది చాలా పవర్ఫుల్. మనం ఒక వీడియోలో కూడా వినున్నాం పవర్ ఆఫ్ సైలెన్స్ అని. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీరు మీ విషెస్ గురించి చెప్పడం వల్ల మీ మేనిఫెస్టేషన్లోని ఎనర్జీని మొత్తం మీరు వేస్ట్ చేసుకుంటారు. ఇలా నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అని ఇతరులకు చెప్పడం అనేది వేస్ట్ ప్రాసెస్. దానివల్ల మనకు ఒరిగేది ఏమీ లేకపోయేగా లాస్ అవుతాము. మన ఎనర్జీని, దాని విష్ని మనసులో ఉంచుకొని దాన్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన యాక్షన్ని సంబంధించిన ప్లాన్స్ గురించి మీరు ఎదుటివారితో మాట్లాడవచ్చు. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే నేను కోట్లు సంపాదిస్తున్నాను, లేక అది చేస్తాను, ఇది చేస్తాను అని మీ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్, ఫీల్స్ అన్నీ కూడా ఇలా చెప్పడం వల్ల డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఫైనల్గా మీరే ఆలోచించుకోండి. మీ డిజైర్ని, మీ విష్ని ఇతరులకు చెప్పుకుంటూ వేస్ట్ చేసుకుంటారా, లేక మీ గోల్ని రీచ్ అవ్వటానికి పని చేయాలా అన్నది. మీ గోల్స్ గురించి ఇతరులకు చెప్పటం వల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. మీరు చెప్పాల్సింది మీ సబ్కాన్షియస్ మైండ్కి, వినాల్సింది విశ్వం. సో ఈ రెండు జరిగితే చాలు. ఇక రహస్యం నెంబర్ 3. మీ ప్రస్తుత కోరిక మరొక కోరికకు కండిషన్ కాకూడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కార్ కొనుక్కోవడానికి మనీ కావాలి అని అనుకుంటుంటే ఇక్కడ మీరు కోరుకుంటుంది కార్ని. దానికి కండిషన్గా మీరు మనీని జోడిస్తున్నారు. సో ఇక్కడ కండిషన్ మనీ. మీకు కార్ కావాలా, మనీ కావాలా అన్నది ముందు డిసైడ్ చేసుకోండి. మనీ ఉంటేనేగా కార్ కొనేది అంటారా? ఎస్. అయితే ఇక్కడే కదా అసలు సీక్రెట్ ఉంది. మీకు కార్ కావాలి అని ఉంటే డబ్బు గురించి అసలు మీకెందుకు? దాన్ని సమకూర్చుకునే బాధ్యత విశ్వానిది. సో మీరు కార్ కావాలి అంటే కార్ తాలూకా ఎమోషన్స్తో మీలో ఉండాలి. అంటే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్, మీ ఫోకస్ అంతా కూడా మీరు కార్లో డ్రైవ్ చేస్తుంటే ఎలాంటి ఎమోషన్ని కలిగి ఉంటారో ఆ స్టేట్లో మీరు ఉండాలి. కార్ అనేది మీ ఏమైతే దాన్ని మీకు ఇవ్వడానికి యూనివర్స్ ఏం చేస్తుందో మీకు సంబంధం లేదు. అర్థమైందా?
చాలామంది నాకు ఒక కోరిక ఉంది, అది తీరితే దాని తాలూకు బోలెడన్ని కోరికలు తీరిపోతాయి అని అంటున్నారు. సో వాళ్ళకి అర్థమైంది అన్నదే నా పాయింట్ ఇక్కడ. యువర్ ఫోకస్ షుడ్ బి ఓన్లీ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్. అంటే మీకు క్లియర్గా ఏం కావాలో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాను. దానికి ఒక కండిషన్ని ట్యాగ్ చేయకండి. ఇక సీక్రెట్ నెంబర్ 4, మీ కోరిక ప్రకృతికి అనుగుణంగా ఉండాలి. విశ్వంలో అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక కోరిక కానీ ఒక థాట్ని కానీ చేసినప్పుడు అది విశ్వంలోకి వెళ్ళి అది ఒక గోడకు కొట్టిన బంతిలా మన వద్దకే వస్తుంది కదా. సో ఒకవేళ మీరు మీ యొక్క థాట్ డిస్ట్రాక్టివ్గా ఆర్ ఇతరులకు హామ్ కలిగించేదిగా ఉంటే గనక అది కూడా విశ్వంలోకి వెళ్ళి మీ వైపుకే వచ్చి చేరుతుంది. కొన్ని తర్వాత జరిగితే మరికొన్ని కొంచెం లేట్ అవ్వచ్చునేమో, కానీ చేరడం మాత్రం పక్కా. సో మీ ప్రతి ఆలోచన మీ జీవితాన్ని క్రియేట్ చేస్తుంది. ఏదైనా సరే నెగిటివ్గా కానీ ఇతరులకు బ్యాడ్గా జరగాలి అన్న ఆలోచన ముందు మీకు మీరే క్రియేట్ చేసుకున్నట్టు. దాన్ని మీరు మర్చిపోవద్దు. అదంతా ఒక ఫిక్స్డ్ రూల్ ప్రకారం జరుగుతుంది. అంతేకాని ఎవరు చేయడం అనేది జరగదు. అంటే దేవుడు ఇలా చేయడం ఉండదు. సో మనం చెప్పుకున్నాం కదా, యూనివర్సల్ లాస్ ఎలా వర్క్ అవుతాయో ఆ లాస్ని బ్రేక్ చేసి ఏమీ పనిచేయదు. ఆ లా ప్రకారమే ప్రతి లా అనేది మన లైఫ్లో ప్రతిదీ వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేసినా కానీ అది ఆ లా ప్రకారమే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక సీక్రెట్ నెంబర్ 5, మీ కోరిక మీ వైపుగా మాత్రమే ఉండాలి. ఇక్కడ విషయం ఏమిటంటే మీరు వేరే ఒక వ్యక్తికి చేయాలి అని కానీ లేదా ఎవరో వ్యక్తి ఏదో సాధించాలి అని మీరు మేనిఫెస్ట్ చేయలేరు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీకు పిల్లలు ఉంటే వారికి 21 ఏజ్ వచ్చేవరకు వారి కోసం మీరు విష్ని మేనిఫెస్ట్ చేయాలి. కానీ బట్ ఆఫ్టర్ 21 ఏజ్ వారు ఎదిగిన వ్యక్తులు అంటే యవ్వనంలో ఉంటారు. వాళ్ళకి మంచి జరగడం కోసం కోరికను మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే మీరు వారికి తెలియజేసేలా ఉండాలి, అంటే నేర్పాలి. కానీ వాళ్ళ బిలీఫ్స్ని విరుద్ధంగా ఏమీ చేయలేరు. అది వాళ్ళ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేశాను, చాలా సూపర్గా అల్టిమేట్గా రిజల్ట్ వచ్చింది. ఎందుకు చేయవు నువ్వు, తప్పకుండా చేయాల్సిందే, చేసి చూడు నీకు అర్థమవుతుంది అని అంటూ మీకు ఎంత చెప్పినా వాళ్ళకు దానిపై నమ్మకం లేనప్పుడు వాళ్ళు దాన్ని ట్రై చేస్తారు కానీ ఎక్స్పీరియన్స్ చేయలేరు. లెట్ దెమ్ చూస్ దేర్ ఓన్ వే. సో అందుకే మీరు మాత్రమే మీ థాట్స్ ద్వారా లైఫ్ని సృష్టించుకుంటారు తప్ప వేరొకరు కారు. వారి యొక్క లైఫ్ ప్రాస్పెక్టివ్ బిలీఫ్ సబ్కాన్షియస్ మైండ్పై ఆధారపడి ఉంటుంది. యు కాంట్ క్రియేట్ దేర్ వరల్డ్. ఇక సీక్రెట్ నెంబర్ 6, మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్న కోరిక నెరవేరడానికి సమయం కావాలి. అది కూడా ఒకే ఎనర్జీని. అంటే మనకు తెలుసు కదా, విశ్వంలో ప్రతిదీ ఒక ఎనర్జీనే. సో మీ థాట్ మేనిఫెస్ట్ అవ్వాలి అంటే కొన్నిసార్లు దానికి టైం లిమిట్ పెట్టుకునేవారు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఇయర్ జూలై 19 కన్నా మిలీనియర్ అవుతున్నాను, ఇలా ఒక టైం లిమిట్ పెట్టుకునేవారు ఉంటారు. మరికొంతమంది అసలు టైం లిమిట్కి బౌండ్ చేయరు అని అనుకునేవారు ఉంటారు. సో ఏదైనా సరే మనం కోరిక విష్ మేనిఫెస్ట్ అవ్వాలి అంటే దానికి పట్టే టైం కూడా ఒక ఎనర్జీనే. సో ప్రతి విష్ మేనిఫెస్ట్ అవ్వాలి అంటే దానికి సరిపడా ఎనర్జీ కావాలి. అంటే ఇక్కడ నేను మిలీనియర్ అవ్వాలి అంటే దానికి అనుగుణంగా నేను ఏదైనా చేయాలి. అలా చేయాలి అంటే నాకు ఒక రైట్ ఆపర్చునిటీ కలగాలి. అలాగే దానికి తగ్గ ఫ్రీక్వెన్సీ ముందు నాకు ఉండాలి. ఇన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ముందు మన విష్కి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ కలిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇక్కడ నేను పెట్టిన ఈ 1 ఇయర్ టైం అనేది ఎనర్జీ అంతే. కానీ అది ఒక కాంప్లికేటెడ్ విష్ అయితే 1 ఇయర్ టైం లిమిట్ కన్నా
ఎక్కువ టైం పట్టచ్చు. అదే సింపుల్ విష్ అయితే నాకు ఇష్టమైన వ్యక్తి నుంచి నాకు కాల్ రావాలి, ఇలా చిన్న చిన్నవి అనమాట. ఈజీగా డేస్లో కానీ, వీక్స్లో కానీ, అవర్స్లో కానీ జరగవచ్చు. సో టైం లిమిట్ని ఫిక్స్ చేసుకొని మీ విష్ని మేనిఫెస్ట్ చేసుకునే క్రమంలో ఫ్రస్ట్రేట్ అవ్వడం మాత్రం చేయొద్దు. కొంతమంది కామెంట్లో రాస్తూ ఉంటారు, నేను 2 వీక్స్ నుంచి పలానా మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తూ ఉన్నాను, కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అని అంటున్నారు. గుర్తుంచుకోండి, ఎవ్రీ విష్ విల్ బీ ఆన్సర్డ్. దానికి సహనం అనేది అవసరం, ఓపిక అవసరం, విశ్వాసం అనేది కూడా అత్యవసరం. ఇక సీక్రెట్ నెంబర్ 7, యూనివర్సల్ సైన్స్ని గుర్తించండి. మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఏదైనా ఒక విష్ చేశాక దానికి అనుగుణంగా విశ్వం కొన్ని సైన్స్ని ఇస్తుంటుంది. వాటిని మనం గుర్తించాలి. చాలామంది విష్ చేశాక అంటే కోరికను కోరుకున్నాక దానికి ఆన్సర్స్గా విశ్వం నుంచి వచ్చే ఈ సైన్స్ని గుర్తించలేరు, వాటి అనుగుణంగా ముందుకు వెళ్ళలేరు. సో మీరు విశ్వానికి ఒక ఆర్డర్ చేశాక పూర్తి కాన్షియస్గా ఉండాలి. విశ్వం ఇస్తున్న సంకేతాలను గుర్తించి దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు అసలు మీకు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఇక సీక్రెట్ నెంబర్ 8, మీ కోరికను ముందు చిన్నగా స్టార్ట్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ముందు చిన్న చిన్న విషెస్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అంటే ఒకేసారి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అనేది జరగదు కదా. దానికి ప్రిపరేషన్ కావాలి, ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఇన్ని ఉంటాయి. సో అలానే నేను ఒకేసారి ఒక 1000 కోట్లకు అధిపతిని అంటే దానిలో ఉన్న ప్రతి సున్నాని ఛేదించేదిలా ఉండాలి. అందుకే ముందు 10th ఫ్లోర్కి వెళ్ళాలి అంటే లిఫ్ట్లో మనం 1st ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ వరకు దాటాల్సిందే. కాబట్టి స్టేబుల్గా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ని చిన్న వాటితో మేనిఫెస్టేషన్ చేయండి. అప్పుడు మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది, మీకు దృఢంగా నమ్మకం అనేది కలుగుతుంది. అప్పుడు మీకు కాన్షియస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో మీ ఎనర్జీ లెవెల్స్, ఫ్రీక్వెన్సీలో మార్పు వస్తుంది. ఇంకా మేనిఫెస్టేషన్ అనేది చేయగలుగుతారు. సో మీకు మేనిఫెస్టేషన్ చేసుకునే పవర్స్ కూడా పెరుగుతాయి. ఓకే, ఇక సీక్రెట్ నెంబర్ 9, మీ కోరికను మీరు సాధించగలను అనే లిమిట్స్లోనే ఉండాలి. అంటే మీ విష్ మీరు చేయగల మిషన్ పరిధిలోనే ఉండాలి. అంటే మీ విష్ మీరు చేయగల మిషన్ పరిధిలోనే ఉంటే అది మీరు సాధించడంలో చాలా ఆనందాన్ని పొందగలుగుతారు, జాయ్ని అనుభవించగలుగుతారు. సాధించడంలో మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ వాటిని మీరు ఈజీగా ఎదుర్కోగలుగుతారు. మీకు 1 lakh ఇన్కమ్తో ఎవ్రీ మంత్ మీరు సంపాదించాలి అని మీరు అనుకుంటే మేబీ అది ఈజీ అవుతుంది, మీకు సాధ్యపడుతుంది, దాన్ని మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఒకవేళ ఛాలెంజ్ ఉన్నా కానీ దాన్ని ఓవర్కమ్ అవ్వగలరు. మీ కోరిక పట్ల మీకు స్ట్రాంగ్ ప్యాషన్ ఉండాలి. అప్పుడే మీరు దేనికైనా సరే మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. మనం ఒక దాని మీద నమ్మకం లేనప్పుడు దాన్ని మనం ఎంత ప్రయత్నించినా అది సాధించలేము. మనకు నమ్మకం ఉండాలి, స్ట్రాంగ్ ప్యాషన్ ఉండాలి, అది సాధించి తీరాలి అని ఒక దృఢమైన సంకల్పం అనేది ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతారు. చూశారు కదండి, ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. తప్పకుండా ఒక వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.